స్వామి బయటికి స్వామి సన్న పేదలు బాగా జరగాలి అదే సీతమే రామగారైతే స్వామి అప్ప శరణమప్ప వందనమప్ప వలక్కమప్ప స్వామి అయ్యప్ప స్వామి అప్ప శరణమప్ప వందనమప్ప స్వామి ఓం శ్రీ స్వామి హరిహర సుతనే ఆపద్ బాంధవనే అనాథ రక్షకనే అజ్ఞాన కోటి బ్రహ్మాండ నాయకునే నిర్మలాన ప్రభువే ఎత్తన కోవిల అరిదే కులతుకుల బాలకనే పావన స్వామియే ఎనిమిది శాస్త్రాయే కన్ని మూల మహాగణపతి భగవానే నాగరాజాయే బాలికా పురత్తమాదేవి లోక మాతావే కరుప్పు స్వామియే శివ ప్రకానంద మూర్తియే వాచి వాచియే హరిద్వార నివాసియే శ్రీరంగపట్టణ వాసియే ఓం కరుపుత్తూరు వాసియే వల్లపూడి ధర్మ శాస్త్రావే సద్గురునాథనే పిల్లాల వీరనే వీరమణి గంటనే ధర్మ శాస్త్రావే ఘోషప్రియనే శాంతిమలయ వాసననే పొన్నంబల వాసనే అంబా శిశువే మండల రాజకుమారనే వావరిం తోలనే భూమిని సుతనే అఖండ దైవమే కలియుగవర్ధనే సర్వరోగ నివారణ ధన్వంతర మూర్తియే మహిషి మర్దననే పూర్ణ పుష్కలనాథనే అంకులి వాహననే భక్తవత్సలనే భూలోకనాథనే ఐదుమలై
నివాసనే శబరి గిరీశనే ఓం ఇరుముడి ప్రియనే అభిషేక ప్రియనే వేదపుర్లే నిత్యబ్రహ్మచారియే సర్వమంగళనాయకనే వీరాది వీరనే ఓంకార పుర్లే ఆనంద రూపనే చిత్తాది వాసనే అక్షిత వస్త్రనే భూతగణాధిపతియే శక్తి రూపనే శాంతమూర్తియే పదనెట్టాంబరి కధిపతియే ఉత్తమ పురుషనే ఓం ఋషికుల రక్షకనే వేద ప్రియనే ఉత్తర నక్షత్ర జాతకనే ప్రబోధననే దైవమే మోహనే మోహన లోకనే ఓ మాధవ సుతనే ఎరుకుల వీరనే వామనై వాసనే సన్ముఖ సోదరనే సన్ముఖ సోదరనే వేదాంత రూపనే సంహారమూర్తినే సద్గుణమూర్తియే పరాశక్తియే పరాత్పరనే పరం జ్యోతియే ఓమ ప్రియనే గణపతి సోదరనే పట్టాల విషరామనే విష్ణుసుతనే 9ంటికి అయిపోద్ది అనుకున్నది 11:30 12 అయింది. 11:30 కదిలాములే ఎలాగైతే ఇలా కదిలి ఇది మా బ్యాచ్. కాణిపాకం దగ్గరికి వెళ్ళి వచ్చి తమిళనాడు ఎంటర్ అయ్యాము. 9:30 10 మధ్య అవుతుంది టైము. మేము ఎంటర్ అయిన రూట్లో మొదటి టోల్ గేటు. మేము వెళ్ళే తుఫాను కాబట్టి దర్శనం తొందరగానే అయిపోద్ది. కేరళలో ఎంటర్ అయ్యి శివ టెంపుల్ దగ్గరికి వచ్చి స్నానం చేసి రెడీ అయ్యి మళ్ళీ ఇరుముళ్ళు ఎత్తుకొని బస్సు ఎక్కి బయలుదేరాము పంబ దగ్గరికి. పదకొండు 11:30కి పంబ దగ్గరికి వెళ్ళాము. పర్లా జనాలు మరి అనుకున్నంత ఎక్కువ కాకుండా ఉన్నారు. 12-10కి ఆ మధ్యలో ఎక్కడం స్టార్ట్ చేసాము. మెల్లగా ఎక్కుతూ వెళ్ళాము. మొదట కన్నెమల మహాగణపతి దగ్గర కొబ్బరికాయ కొట్టాము. కొంత దూరం ఎక్కాక మా స్వాములకి అప్పుడే అలసట వచ్చి ఆగారు. తల మీద ఇరుముడి బాగా బరువు ఉంది, ఎక్కువ బియ్యం వేసినందువల్ల. పది మంది వచ్చాము. దాంట్లో కొంతమంది వెనక ఆగిపోయారు ఎక్కలేక. వాళ్ళ కోసం ఆగిన మళ్ళీ అక్కడే ఉన్నాము. మా స్వాములు అసలు ఎక్కలేకపోతుండ్రు. చిన్న స్వామి అసలు ఎక్కలేకపోతుండ్రు. మొదటి స్టాప్ మమ్మల్ని 5 నిమిషాలు ఇక్కడ ఆపారు. మాతో వచ్చిన చిన్న మణికంఠ స్వామి ఇరుముడు మళ్ళీ ఎత్తుకున్నాడు. ఇప్పటిదాకా వేరే స్వామి ఎత్తుకున్నాళ్ళే. మా బ్యాచ్లో ఒక 2 స్వాములు వెనక వెళ్ళారు. మళ్ళీ ఎంపీ లెటర్ ఏదో ఉందని. అక్కడ తిరుగుతున్న మహేంద్ర 505 డాక్టర్లు మామూలుగా ఎక్కట్లేదు. అవి చిన్నగా కదలడం మొదలుపెట్టాము. మా స్వాములు ఉన్నారు. బట్ట స్వామి నవ్వుతున్నాడు. కొంతసేపటికి క్యూలోకి వచ్చాము. ఇక్కడ ఒక 1/2 అవర్ ఉన్నాము. ఆడొక్కడ 45 నిమిషాలు ఆ మధ్యలో ఆగుంటాం. ఆ టైంలోనే వాళ్ళు అలిసిపోయి అప్పటిదాకా ఎక్కి కూర్చునేవాళ్ళు. ఇరుముడి మంట ఎక్కిపోతుంది పైన తల మీద. యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ న్యూస్లో వచ్చినంత లేదు ఇక్కడ. మాకైతే మా టైం మేము వచ్చిన రోజు మణికంఠ స్వామి అల్లాడిపోయాడు. వదిలేరు మమ్మల్ని. దగ్గరకు వచ్చాము. అయ్యప్ప వందనమప్ప అయ్యప్ప లక్షణప్ప అయ్యప్ప స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప స్వామియే
అయ్యప్పో నిమ్మకాయ తమలపాకు నిమ్మకాయ ఇంటికి తీసుకొచ్చుకోమండి స్వామి సాయంత్రం డబ్బులు నేరండి కూర కూర్చొని కాదు డబ్బులు నేరండి కొట్టి స్వామి తాకేసి మరిగాడు గారు సత్యం ఇదే మరిగాడు సత్యం ఇదే ఎందుకంటే పోదేదానికి ఎందుకు వేసుకోండి మా కొట్లేదు మళ్ళీ డబ్బులు జైలు వేసుకుంటారు చాలు డబ్బులు జైలు వేసుకుంటారు మరిగంట యాడి పోసాలి అదే పెట్టుకో ఇప్పుడు వేయాలి పక్కన పెట్టుకో డబ్బులు జైలు పెట్టుకుంటారు ఎందుకు మనకి పట్టుకో జరుగుతుంది ఇరుముడి ఇప్పారు మందే నేను తీసుకొచ్చాను మా మామే తీస్తుంది కూడా నెయ్యి ఇచ్చి తీసుకొని వచ్చి మళ్ళీ నెయ్యి టెంకాయలు కష్టం మీద మెట్లు దిగి టెంకాయల దగ్గరకు వచ్చి ఆగాము ఎగ్జాక్ట్ 10ంటికి నైట్ కదిలాము తిరుపతి దగ్గరకు వచ్చేసరికి ట్రాఫిక్ చూడండి ఎలా ఉంది అసలు ఆ సైడ్ అంతా వర్క్ జరుగుతుంది హైవే వర్క్ తిరుపతి నుంచి ఎయిర్పోర్ట్ వరకు ఇదే ట్రాఫిక్ కంటిన్యూ అవుతూనే ఉంది నేను వేరే ఊళ్ళో తెల్లడం వల్ల వేరే ఊళ్ళో దిగి అక్కడి నుంచి మళ్ళీ మా తమ్ముడితో బండి మీద వచ్చాను మరుసటి రోజు మార్నింగ్ గుడి దగ్గరకు వచ్చి మాల తీసుకున్నాను గురుస్వామి చేత కుర్చేడు టెంపుల్ ప్రకాశం డిస్టిక్